క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. నిన్ను గురించి నువ్వు అంచనా వేసుకున్నప్పుడు నీ సెల్ఫ్ ఎస్టిమేట్ అనేటటువంటిది, నీ సెల్ఫ్ పర్సెప్షన్ అనేటటువంటిది, నువ్వు ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడవు, ఎంత సామర్థ్యం కలిగినటువంటి దానివి అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఈ ఆలోచన చాలామందికి వస్తుంది, రాకుండా ఉండదు. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ పర్సెప్షన్, తనను గురించినటువంటి ఒక అభిప్రాయం అనేటటువంటిది ఒకటి జీవితంలో చిన్నప్పటి నుంచి అది ఏర్పడుతూ ఉంటుంది, అది ఫామ్ అవుతుంది. చదువుకునేటప్పుడు, కల్చర్లో, ఇంట్లో, బయట ఇంటరాక్షన్ బట్టి ఒక నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనేటటువంటి ఒక అభిప్రాయము నీకు ఏర్పడుతుంది. ప్రపంచంలో సాధారణంగా ఎక్కువ మందికి తమను తాము ఎస్టిమేట్ వేసుకున్నప్పుడు తమను గురించి తాము చాలా తక్కువగా ఆలోచన చేస్తారు. ఆ తక్కువగా ఆలోచన చేయడం అనేటటువంటిది తప్పని కాదు, లేదంటే అది ఒప్పు అని కాదు కానీ నిన్ను గురించినటువంటి అభిప్రాయము ఆ విధంగా లో లెవెల్లో చాలా తక్కువగా ఉన్నప్పుడు, నేను దేనికి పనికిరాను, నా వల్ల ఈ పని కాదు, నాకు ఆ సామర్థ్యము లేదు అని నిలబడిపోయి జీవితంలో అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు, ముందుకు పోలేనటువంటి వాళ్ళు. ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనము చదువుకొని దేవుడు మనకుండేటటువంటి ఆ అభిప్రాయాన్ని ఆయన ఏ విధంగా మార్చివేస్తాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనము కొద్దిసేపు వాక్యంలో ధ్యానించుకుంటాం. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. అటు తర్వాత యేసు తిబిరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చునెను. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగెను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఒక చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతానండి. ఎందుకంటే మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ భాగం నుంచి 14 వచనాలు చదివాం కదా, అది యోహాను రాసినటువంటి సువార్త. అదే సంఘటనని మత్తయి ఈ రకంగా రాశాడు, మార్కు కూడా రాశాడండి. వాటిలోకి మనం పోము. ఒక విషయాన్ని చెప్పేదానికి మాత్రమే నేను మత్తయి సువార్తలోకి వస్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి.
ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వాళ్ళలో రోగులైన వారిని స్వస్థపరచును. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థంలో కొనుక్కుంటకే వారిని పంపివేయమని చెప్పారు. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని చెప్పి ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెన్నని చెప్పి పచ్చిక మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని చెప్పి మత్తయి రాస్తాడు. అయితే యోహాను రాయినటువంటి ఒక చిన్న విషయాన్ని మత్తయి రాస్తాడు. అది ఏమిటి అంటే, ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆయన చేసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే, తన చేతుల్లో ఉండేటటువంటి రొట్టెలని ఆయన విరచి ఆ తర్వాత శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకి వాటిని ఆ ముక్కల్ని పంచి ఇచ్చాడు. ఇక్కడ ఆ విరచి అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకుంటామండి. ఇప్పటి వరకైతే ఒక చిన్న విషయాన్ని మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అది ఏమిటి అంటే, నువ్వు స్వల్పమైనదిగా భావించేటటువంటి విషయము నిన్ను గురించి కానీ, నీ యొక్క జ్ఞానం గురించి కానీ, నీ యొక్క రిసోర్సెస్ గురించి కానీ, నీ యొక్క పరిస్థితి గురించి కానీ, ఏదైనా సరే అండి, నీ యొక్క చదువుని గురించి కానీ ఏదైనా సరే దేవుని చేతుల్లోకి నువ్వు దాన్ని పెట్టినప్పుడు, అంటే యేసు ప్రభు చేతుల్లోనికి దాన్ని నువ్వు సంపూర్ణంగా అప్పగించి ఆయనకి అర్పించినప్పుడు, సమర్పించినప్పుడు దేవుడు ఆ నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంటే అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా ఉండేటట్లు ఆయన దాన్ని చేస్తాడు. మొదటి విషయం మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అది ఏమిటి అంటే, అంద్రేయ యోహాన్ రాసినటువంటి సువార్తలో ఇవి ఏ మాత్రపు రొట్టెలు, ఇవి ఏ పాటివి అని తక్కువ చేసి మాట్లాడాడు. అదే కదండి అక్కడ జరిగింది. ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభు చేతిలో అవి పడినప్పుడు ఆ ఏ మాత్రపువి, ఏ పాటివి, స్వల్పమైనటువంటివి అనేటటువంటి దాన్ని ఆయన కొన్ని వేల రొట్టెలుగా, చేపలుగా ఆయన వాటిని మార్చి జనుల యొక్క ఆహారాన్ని తీర్చాడు. అది మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ విషయాన్ని గురించి మాట్లాడుకుంటాం. అది ఏమిటి అంటే, ఆ చిన్నవాడి ఆ మూటలో నుంచి 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతుల్లోకి వచ్చాయి. ఆయన వాటిని ఇంత స్వల్పమైనటువంటివా, ఇన్ని తక్కువ రొట్టెలా, ఇన్ని తక్కువ చేపలా అని చెప్పి విమర్శనాత్మకంగా కించపరిచేటట్టు ఆయన మాట్లాడినటువంటిది, ఆ విధంగా మాట్లాడినటువంటిది లోకం మాట్లాడింది. అంటే లోకం అంటే ఫిలిప్ మాట్లాడాడు, అంద్రేయ మాట్లాడాడు. యేసు దగ్గరకు వస్తే ఇది ఏ పాటిది అని యేసు అనలే. ఇవి ఏ మాత్రపు రొట్టెలు ఇంతమందికి పంచి ఇచ్చేదానికి అని చెప్పి ఫిలిప్ని, అంద్రేయని ఆయన గద్దించలే. ఉన్నది ఉన్నట్టుగా ఆయన దాన్ని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. పైగా తీసుకోవడమే మాత్రమే కాదు, అది ఏదో అత్యంత ప్రశస్తమైనటువంటి వస్తువుగా ఆయన భావిస్తూ, అత్యంత శ్రేష్టమైనటువంటి దానిగా ఆయన భావిస్తూ ఆ రొట్టెల విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంటే ఆయన చేతుల్లో పెట్టబడినటువంటి ఆ రొట్టెలు ఎంత విలువైనవిగా మీరు భావించాలి. ఆయన అంగీకరించాడు, దేవునికి వాటికి సమర్పిస్తున్నాడు, దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడు. యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ఆ 5 రొట్టెలు విలువైనటువంటివే కాదా? ఆ 2 చేపలు విలువైనటువంటివే కాదా? దేవుని దృష్టికి విలువైనటువంటివి, యేసు ప్రభు దృష్టికి విలువైనటువంటివి, యేసు ప్రభు దృష్టిలో అవి అవసరమైనటువంటివి. ఆయన తక్కువ చేసి చూడడంలే, కించపరుస్తూ మాట్లాడడంలే, ఆయన వాటిని తృణీకరించడంలే, చక్కగా వాటిని చేతుల్లోకి తీసుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన చేసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే అండి, వాటిని విరచి అని చెప్పి రాయబడింది. ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రొట్టెలు యేసు ప్రభు చేత విరువబడకపోతే, మళ్ళీ చెప్తాను, ఆ రొట్టెలు యేసు ప్రభు చేత విరువబడకపోతే జన సమూహాలకి
అవి పనికి వచ్చేటటువంటి రొట్టెలు కాదు. వాటిని విరిచాడు. సింపుల్. 5 రొట్టెలు ఉన్నాయండి, వాటిని విరిచాడు ఆయన. ఎన్ని భాగాలుగా చేశాడో మనకైతే తెలియదు, కానీ అట్లీస్ట్ 5 రొట్టెలను విరిచినప్పుడు కనీసం 2 ముక్కలుగా విడిపోయినా 10 ముక్కలైనవి ఆడ మల్టిప్లై అయింది అక్కడ కదా. అదేవిధంగా 2 చేపలు మల్టిప్లై అయినాయి. ఇప్పుడు అవి ఆ ముక్కలుగా ఉండిపోలే, అవి మల్టిప్లై అవడం ప్రారంభించింది. ఎవరి చేతుల్లో? ఆయన పెట్టి శిష్యుల చేతుల్లో పెట్టిన తర్వాత ఆ మల్టిప్లికేషన్ అనేటటువంటిది చాలా గొప్పగా 5, 10 ఇట్లా 10 నుంచి 100 ఈ విధంగా మల్టిప్లై అవుతూ పోయింది. ఎందుకంటే కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళకి పంచాల్సినటువంటిది. ఇప్పుడు మనము దృష్టి పెట్టేటటువంటిది ఏమిటి అంటే, యేసు చేసినటువంటి ఒక పని సాధారణమైనటువంటి పని, అది కామన్ థింగేనండి, పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఈ సందర్భంలో ఆయన వాటిని విరచి శిష్యులకి ఇచ్చాడు. ఆ విరచి అనేటటువంటి ఆ పదం ఉంది చూసారా, ఆ ప్రాసెస్ బ్రేకింగ్ అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. చాలా కీలకమైనటువంటి క్రియది విరవడము అనేటటువంటిది. ఆ రొట్టెలు కానీ విరవబడకపోతే జనసమూహమునకు ఆ రోజు ఆహారము దొరికి ఉండేటటువంటిది కాదు. చిన్నవాడి ఆ మూటలో 5 రొట్టెలు ఏ విధంగా ఉండేవో ఆ విధంగా ఉండిపోయేటటువంటివి. కానీ ఆయన విరచి వారికి ఇచ్చాడంట. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో కలిసి ధ్యానం చేస్తాను. చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ రచయిత్రి రాసినటువంటి ఒక పుస్తకం ఉంది, బ్లాక్ బ్యూటీ అని. అది దేన్ని గురించినటువంటి నవల కథ అంటే, ఒక యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టినటువంటి ఒక గుర్రం, ఒక బ్లాక్ హార్స్, దాని గురించినటువంటి కథ. అందులో ఆమె ఒక చాప్టర్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాసింది. ఏ ఉద్దేశంతో రాసిందో మనకైతే తెలియదు, కానీ ఆమె రాసింది అది. ఇప్పుడు యేసు ఇక్కడ ఈ రొట్టెలు విరచి అనేటటువంటి మాట వాడబడింది కదా. అదేవిధంగా ఆమె అప్పుడే యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టి గుర్రము యజమాని చేత వాడబడేదానికి ముందు, అంటే యజమాని ఆ గుర్రాన్ని స్వారీ చేయకముందు, దాన్ని పనులకి ఉపయోగించకముందు, యుద్ధంలో కావచ్చు, బండి లాగేదానికి కావచ్చు, లేదంటే స్వారీ చేసేదానికి కావచ్చు, ఏ పనైనా చేసేదానికి ముందు అప్పుడే తల్లి దగ్గర పెరిగి పెద్దదైనటువంటి ఆ గుర్రము, యవన ప్రాయంలోకి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని ఏం చేస్తారంటే, అది దాని మీద దాని వీపు వెనక ఆ జీను అనేటటువంటిది వేయకముందు, దాని ముక్కులకి కళ్ళెం వేయకముందు, దానికి కళ్ళకు గంతలు కట్టి కంట్రోల్ చేస్తారు కదండి, ఇవన్నీ చేయకముందు దాన్ని ఏం చేస్తారంటే బ్రేకింగ్ ఇన్ అనేటటువంటి ప్రాసెస్, అంటే దానికి శిక్షణ అనేటటువంటిది ఒకటి ఇస్తారు. ఆ శిక్షణ ఏమిటి అంటే, ఇదేమో ఇప్పుడే తల్లి దగ్గర నుంచి పెరిగి పెద్దదై యవన ప్రాయంలోకి అడుగుపెట్టి యజమానుడి చేతుల్లోకి వచ్చింది ఈ గుర్రం. కానీ యజమానుడు దాని మీద ఎక్కి స్వారీ చేసేదానికి, వేటకు వెళ్ళేదానికి, యుద్ధంలో ఉపయోగించేదానికి, తన బండిని లాగేదానికి, తన కుటుంబ సభ్యుల్ని ఎక్కించుకునేదానికి, పిల్లల్ని ఎక్కించుకునేదానికి, స్త్రీలను ఎక్కించుకునే ఇన్ని రకాలైనటువంటి పనుల్లో దాన్ని వాడతారు. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలా అనేటటువంటి దానికి శిక్షణ ఇస్తారు. అప్పుడే యవన ప్రాయంలో నుంచి వచ్చింది. దీనికి ఇవన్నీ ఏమి తెలియవు. వేటాడడం ఎట్లో దీనికి తెలియదు, బండి లాగడం ఎట్లో తెలియదు. జీను తన మీద వీపు మీద వేసుకుని ఆ జీను మీద కూర్చున్నటువంటి యజమాని కాళ్ళతో దాన్ని అదిలిస్తూ దాని యొక్క కళ్ళాలు చేతుల్లో పెట్టుకుని దాన్ని కంట్రోల్ చేయడం అనేటువంటి దానికి పూర్తిగా తెలియదు. కానీ ఈ ప్రాసెస్, ఈ బ్రేకింగ్ ఇన్ అనేటటువంటి ప్రాసెస్ ఉంది చూసారా, ఆమె ఈ అన్నా స్యూవెల్ అనేటటువంటి ఆమె చాలా చక్కగా వర్ణిస్తుంది. అప్పుడే కుటుంబంలో నుంచి, తల్లి దగ్గర నుంచి బయటపడినటువంటి ఆ యవన ప్రాయంలో ఉండేటటువంటి గుర్రాన్ని ఏ విధంగా ట్రైన్ చేసి యజమానుడు ఎక్కినప్పుడు జీనేసి దానికి కళ్ళెం పెట్టి అవన్నీ చేసి దాన్ని స్వారీ చేసేటప్పుడు, బండికి కట్టినప్పుడు, హంటింగ్కి వేటకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అన్నీ కూడా ఆ ట్రైనింగ్లో దానికి నేర్పబడతాయి. అంటే ఆ
మట్టి ముద్దలాగా ఉండేటటువంటి, ఏ స్వరూపము లేనటువంటి, ఏ అండర్స్టాండింగ్ లేనటువంటి ఆ గుర్రపు, ఆ యవన ప్రాయంలో ఉండేటటువంటి గుర్రము ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక చక్కటి యోగ్యమైనటువంటి అర్హత కలిగినటువంటి గుర్రంగా అది మార్చివేయబడుతుంది. దీన్ని బ్రేకింగ్ ఇన్ ప్రాసెస్ అంటాం. ఏ విధంగా స్వారీ చేయాలా, జీని వేసినప్పుడు ఆ విధంగా అటు ఇటు తిరగకుండా నిలబడి ఉండాలా, నిలబడమంటే నిలబడాలా, కదలమంటే కదలాలా, పరిగెత్తమంటే పరిగెత్తాలా, ఇవన్నీ కూడా దానికి ట్రైనింగ్ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ బ్రేకింగ్ ఇన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఈమె ఆ బ్లాక్ బ్యూటీ అనే పుస్తకంలో ఒక చాప్టర్లో కంప్లీట్గా రాసిందండి. అంతకుముందు ఈ ప్రాసెస్ స్టార్ట్ ముందు, విరవకు ముందు, అంటే దీన్ని విరవడం అంటాం. ఆ గుర్రపు పిల్లని అంతకు ముందు ఉండేటటువంటి అలవాట్ల నుంచి, వాటన్నిటి నుంచి బయటికి లాగి ఒక పనికి వచ్చేటటువంటి, యజమానుడికి ఉపయోగపడేటటువంటి, అన్ని పరిస్థితుల్లో పనులు చేయగలిగినటువంటి, ఒక సామర్థ్యం కలిగినటువంటి ఒక చక్కటి గుర్రంగా తయారు చేయడం అనేటటువంటి దాన్ని ఈ బ్రేకింగ్ ఇన్ ప్రాసెస్ అంటాం. అది ఆమె చక్కగా వర్ణిస్తుంది. దాని యొక్క అలవాట్లు, దాని యొక్క ఆ గుర్రం యొక్క యాటిట్యూడు, అది చూసేటటువంటి పద్ధతి, యజమానుడు ఆజ్ఞించినప్పుడు దానికి లోబడ్డము, ఎడం వైపుకి తిరగమంటే ఎడం వైపు, కుడివైపు తిరగంటే తిరగవాలి, ఆగమంటే ఆగాలి, ముందుకు పోవాలి, ఇవన్నీ కూడా దానికి నేర్పించబడతాయి, ట్రైన్ చేయబడుతుంది. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు, నీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు, యేసు ప్రభు ఆ రొట్టెల్ని ఏ విధంగా విరచి అనేక మందికి పంచి ఇచ్చాడో, నీ జీవితాన్ని ఆయన విరుస్తాడు. కొటేషన్స్లో, ఇన్ కోర్స్ ఐఎమ్ టెల్లింగ్, నీ జీవితాన్ని ఆయన బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేయడం అంటే నువ్వు పనికి రాకుండా పోయేటట్లు చేయడం కాదు. వాస్తవానికి అంతకు ముందు ఉండేదానికంటే ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి ఒక దేవునికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి పనిముట్టుగా దేవుడు నిన్ను మారుస్తాడు. విరిచాడు. రొట్టె ముక్కలు తీసుకుని యేసుప్రభు ఏం చేశాడు? వాటిని విరిచాడు. అంతకుముందు రూపం లేదు, వాటికి 2 ముక్కలు అయిపోయింది. అదేవిధంగా యేసు నీ హృదయంలో ఆయన పని చేస్తాడు. పరిశుద్ధాత్మ నీ హృదయంలో పనిచేస్తాడు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పనిచేస్తుంది. అనేకమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇరుకైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నడుస్తావు. షాకింగ్ ఈవెంట్స్ నీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. దేవుడు నా దగ్గర లేడే, ఉన్నాడా లేడా అనేటటువంటి సందేహము. ఆ ఐగుప్తు దేశం నుంచి విడిచిపెట్టి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రయాణమైపోయేటప్పుడు, దాహమైనప్పుడు, అలసిపోయినప్పుడు వాళ్ళు ప్రశ్నించినటువంటి వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే, యెహోవా మాతో ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న లేవనెత్తారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు పోవచ్చు, దేవుడు నిన్ను తీసుకువెళ్ళచ్చు. ఎప్పుడు ఇది జరుగుతుంది? నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. సాధారణంగా ఎటువంటి అభిప్రాయము ఉంటుందంటే, యేసు ప్రభుని నమ్ముకున్నాను, అన్ని చక్కగా నడిచిపోతాయి, జరిగిపోతాయి అని చెప్పి ఒక అభిప్రాయం ఉంటుంది. అది ఓవరాల్గా నీ ఫైనల్ డెస్టినీ, చిట్ట చివరికి నువ్వు దేవుడి దగ్గరికి చేరడము, నువ్వు దేవుడు నీకు ఏర్పాటు చేసే స్థితిలో అవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఈ మధ్య కాలంలో నీకు ఆశ్చర్యం కలిగించేటటువంటి, బాధ కలిగించేటటువంటి, నొప్పి కలిగించేటటువంటి, వేదన కలిగించేటటువంటి సంఘటనలు, పరిస్థితులు నీ జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రావచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను వదిలిపెట్టాడని కాదు, కానీ ఆయన నిన్ను విరచి, ఆ గుర్రము ఏ విధంగా హౌ ఇట్ వాస్ బ్రోకెన్, దాన్ని ఆజ్ఞలకి లోబడేటట్లు చేసుకునే విధంగా ఏ విధంగా యజమానుడు దానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, శిక్షణ ఇస్తున్నాడో, అదే విధంగా ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొనేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఏమి దిక్కుతోచినటువంటి సమయంలో దేవుడు తన్ను తాను నీకు బయలుపరుచుకుంటూ ఆయన నీకు శిక్షణ అనేటటువంటిది ఆయన ఇస్తూ ఉన్నాడు. నువ్వు విరవబడతావు. కొన్ని సంఘటనలు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నీకు ఆశ్చర్యము, బాధ, వేదన కలిగించవచ్చు. దాని అర్థము యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టాడని కాదు, కానీ ఆయన నిన్ను వంచి, ఆయన నిన్ను మలచి, ఆయన నిన్ను విరచి. ఎందుకు విరుస్తున్నాడు? నువ్వెందుకు పనికి రానటువంటి వాడుగా ఉండేటట్లు ఆయన విరిచేస్తున్నాడా? అందుకు కాదు ఆయన నిన్ను విరవడం. ఆయన నిన్ను ఎందుకు విరుస్తూ ఉన్నాడంటే, ఈ ప్రాసెస్లో, ఈ యొక్క ప్రక్రియలో నువ్వు కొన్ని వేల మందికి, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. నీ వల్ల అనేక మంది జనులు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. నీ వల్ల అనేక మంది జీవితాలు మార్చబోతూ ఉన్నాయి. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదంగా నిన్ను ఆయన మలుస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్లో అది జరగక ముందు,
బిఫోర్ యు ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్ పీపుల్. నువ్వు అనేక మందికి పంచి ఇవ్వబడక ముందు, ఆ రొట్టెని దేవుడు ఏ విధంగా పంచి ఇచ్చాడో ఆ విధంగా నిన్ను దేవుడు పంచి ఇవ్వక ముందు నిన్ను ఆయన విరుస్తాడు. కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దిక్కుతోచినటువంటి పరిస్థితులు వస్తాయి, బాధ కలిగించేటటువంటి పరిస్థితులు వస్తాయి, దుఃఖం కలిగించేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేత విడువబడలే, దేవుడు నిన్ను విడిచిపెట్టలే. దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మలుస్తూ ఉన్నాడు. నీ వల్ల అనేక జీవితాల్లో నిరీక్షణ అనేటటువంటిది, హోప్ అనేటటువంటిది, రక్షణ అనేటటువంటిది, అనేక విధాలైనటువంటి ఆశీర్వాదాలు అనేక మందికి నీ ద్వారా అందబోతూ ఉన్నాయి. అందుకు దేవుడు నిన్ను విరుస్తాడు. మొట్టమొదటి ఏం చేశాడు యేసు ప్రభు? రొట్టెలు ఇచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా వాటిని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మత్తయి సువార్తలో అదే రాశారు, యోహాను సువార్తలో కూడా అదే రాశారు. కానీ యోహానులో రాయబడినటువంటి ఇంకొక చిన్న మాట మత్తయి రాశాడు. వాటిని విరచి, నీ జీవితము దేవుడు విరుస్తాడు. నెగిటివ్ సెన్స్లో కాదు, నీ మీద కోపం వచ్చి కాదు, నిన్ను తృణీకరించి కాదు, దేవునికి మహిమ కలుగునట్లు, అనేక మందికి నువ్వు దీవెనగాను ఆశీర్వాదంగాను మార్చబడినట్లు, మలచబడినట్లు ఆయన పరిస్థితుల్లో, అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో, ఇరుకు పరిస్థితుల్లో నిన్ను ప్రయాణింపచేసి, అయ్యే లోయలో అనుభవం కావచ్చు, కష్టమైనటువంటి అనుభవం కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, లేమి కావచ్చు, కొరత కావచ్చు, ఏ పరిస్థితి అయినా కాదు, పంపించి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆయన తనకు పనికి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా, పాత్ర అంటే వెంటనే మీరు ఆ సువార్త చెప్పేవాళ్ళ, లేదంటే పాస్టర్ పనే, లేదంటే సువార్థికుడి పనే అనేటటువంటి మీరు ఉపయోగించాలి. నువ్వు ఏది చేసినా సరే దేవుడు నిన్ను చేసుకున్నప్పుడు ఆయన వలన నీకు మహిమ కలుగుతుంది. నీ వలన అనేక మందికి దీవెన ఆశీర్వాదం అనేటటువంటిది వచ్చేటట్లు ఆయన చేస్తాడు. ఆ చిన్నవాడి మూటలో 5 రొట్టెలు ఎవరికి పంచబడకుండా అక్కడనే ఉన్నంత వరకు 5 రొట్టెలుగానే మిగిలిపోయినాయి. ఆ చిన్నవాడు పూర్ణ హృదయంతో యేసు ప్రభుకి వాటిలన్నిటినీ సమర్పించినప్పుడు వాటి విషయమై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆయన ఏం చేశాడంటే కొన్ని వేల మంది జన సమూహాలకి ఆ ఆహారాన్ని పంచి ఇచ్చాడు. ఆ చిన్నవాడి హృదయంలో ఎంత తృప్తి ఉండాలో ఒకసారి ఆలోచించండి. నా రొట్టెలు, మా అమ్మ నాకు చేసి ఇచ్చినటువంటి రొట్టెలు ఇంతమందికి ఆహారంగా మారాయి. యేసు ప్రభుకి ఘనత, తండ్రి అయినటువంటి దేవునికి ఘనత. ఈ విధంగా దేవుడు మార్చేసాడండి. సో మొదటి పాయింట్కి మళ్ళీ వస్తాం. ఏంటది? ఫిలిప్పు ఏమన్నాడంటే సమస్య చాలా పెద్దయ్యా అన్నాడు, చాలా పెద్దదయ్యా అన్నాడు. ఆంద్రే ఏమన్నాడంటే ఇవి ఏమాత్రపువి అని, స్వల్పమైనటువంటివి, ఇది అల్పమైనటువంటిది, దీనివల్ల మనకేం పెద్ద ఉపయోగం లేదని చెప్పి తృణీకరించినట్లుగా మాట్లాడి పక్కన పెట్టేస్తాడు. కానీ యేసు ప్రభు వాటిని నా దగ్గరికి తండి అని ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట 14లో, వాటిని నా దగ్గరికి తీసుకుని రండి. ఏవైతే మీరు తృణీకరిస్తున్నారో, ఏవైతే అల్పమైనటువంటివి అని చెప్పి మీరు అంటున్నారో, ఏవైతే స్వల్పమైనటువంటివి అని అంటున్నారో, ఏవైతే ఎన్నిక లేనివని చెప్పి మీరు అంటున్నారో, ఏవైతే యోగ్యత లేనివని చెప్పి అంటున్నారో, అవి యేసు ప్రభు చేతుల దగ్గరికి తీసుకురాబడినప్పుడు వాటిని ఆయన దీవించి అనేక మందికి దీవెనగా ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. కాకపోతే ఇక ఉండేటటువంటి విషయం ఏంటంటే నువ్వు కంప్లీట్గా ఆ యేసు ప్రభు చేతుల్లో పడాల. నీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రెండో విషయం ఏంటంటే దేవుడు యేసు ప్రభు నిన్ను విరస్తాడు. మూడో విషయం ఏంటంటే నీ జీవితంలో నీకు కలిగినటువంటి అనుభవాలు అనేటటువంటివి యేసు ప్రభువుకి చాలా అవసరం. అనుభవాలు లేకుండా, కష్టమైనటువంటి పరిస్థితుల్లో దాంట్లో నీ యొక్క అనుభవం అనేటటువంటిది యేసు ప్రభువుకి నువ్వు ఇచ్చేటటువంటి సాక్ష్యానికి అవసరం. అది నువ్వు ఒక శూన్య ప్రదేశంలో విశ్వాసిగా ఉండి ఏమీ లేకుండా చక్కగా యేసు ప్రభువుని నమ్మేసి, ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏమీ లేకుండా నువ్వు యేసు ప్రభువుకి సాక్షిగా దేవునికి ఉపయోగకరంగా నువ్వు మారలేవు. నీ జీవితం మారదు. అది దేవుడి దగ్గర లేనటువంటి వాళ్ళు జీవించేటటువంటి జీవితం. అది వాళ్ళ జీవితాలు విరవబడలే, వాళ్ళ జీవితాలు యేసు ప్రభు దగ్గరికి తేబడలే, వాళ్ళు ఆ పరిస్థితుల గుండా పోలే.
విలువబడలే వాళ్ళు. అటువంటి జీవితాలు యేసు ప్రభువుకి గొప్ప సాక్ష్యం ఏమీ చెప్పలేమండి. ఉన్నాము అంటే ఉన్నాము అంతే, అంతవరకే. ఉన్నామండి, ఉన్నాము, మేము బాప్టిస్ట్ వాళ్ళము, మేము మెథడిస్ట్ వాళ్ళము, మేము పెంతెకోస్తు వాళ్ళము, ఏమండి మేము లోతన్ వాళ్ళము, మేము హెబ్రోన్ వాళ్ళము, మేము బ్రదరన్ వాళ్ళము, ఉన్నామంటే ఉన్నాము. కానీ ఆ జీవితంలో ఉండేటటువంటి సాక్ష్యం ఏంటి యేసు ప్రభుకి? ఏమన్నా ఉందా నీ దగ్గర నుంచి వచ్చింది యేసు ప్రభుకి? నీ జీవితంలో ఉండేటటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, కష్టము వాటన్నిటిలో దేవుడు నీ పట్ల నీకు చేసినటువంటి ఆయన యొక్క విశ్వాసతని, నమ్మకత్వాన్ని వివరించేటటువంటి గొప్ప అంశాలు ఏమన్నా ఉన్నాయా? నిన్ను విరిచాడా దేవుడు? దేవుడు నీ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి పంచుతున్నాడా? నీ జీవితం ద్వారా అనేక మంది జీవితాలు ఆశీర్వదించబడుతున్నాయా? చాలా మంది జీవితాలు ఆ విధంగా ఉండవు. కారణం ఏంటి? సమర్పించుకోలేదండి. మా అమ్మోళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళండి, మా నాన్నోళ్ళు కూడా బ్యాప్టిస్ట్ వాళ్ళే, మేము బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తాం అంతే. దట్ లైఫ్ వాజ్ నెవర్ బ్రోకెన్. ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ టు గాడ్. కొంతమంది ఆర్టిఫిషియల్గా చేస్తుంటారు. విలువబడినటువంటి జీవితమే, కానీ బలవంతంగా లోపలికి చొచ్చుకొని వచ్చి పరిచర్యల్లో, తర్వాత వచ్చి చర్చిల్లో వచ్చేసి రాజకీయాలు చేసేసి, ముఠా రాజకీయాలు చేసేసి, ఆ రాజకీయాలు చేసేసి పైకి వచ్చేసి పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టుకుంటారు. అవి బ్రోకెన్ లైఫ్స్ కాదు, అవి విలువబడినటువంటి జీవితాలు కాదు. వాటి వల్ల యేసు ప్రభుకి ఏ మహిమ ఉండదు. ఏమండి, ఒక ఎంబీఏ చేసినటువంటి వాడు మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి ఏ విధంగా బోధిస్తారో అదే విధంగా వీళ్ళు కూడా వచ్చి అక్కడ మెన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్, ఈ ప్రోగ్రాంలు ఆ ప్రోగ్రాంలు పెడతారు. కానీ జీవితం అనేటటువంటిది ఎప్పుడు విలువబడలే దేవుని చేతుల్లో. యేసు ప్రభు చేతుల్లో అది నలగలే, యేసు ప్రభు చేతుల్లో అది మొత్తబడలే, దాంట్లో నుంచి ఏమీ కూడా బయటికి రాలే. ద్రాక్షరసాన్ని పిండితే తప్ప దాంట్లో నుంచి ద్రాక్షరసం రాదండి. ధాన్యాన్ని నూరిస్తే తప్ప లోపల నుంచి గింజ బయటికి రాదు, పొట్టు బయటికి పోదు. పొట్టుగానే ఉన్నప్పుడు నువ్వు తింటావా దాన్ని? దేనికి పనికిరాదు అది. సో విలువబడినటువంటి జీవితం అనేటటువంటిది దేవునికి పెద్దగా ఘనత, మహిమ తెచ్చేటటువంటి జీవితము అని చెప్పి నేను అనుకోవడంలే. దాని అర్థము నేను నెగిటివ్గా మాట్లాడడంలే. విలువపడడం అంటే అయ్యో నన్ను మొత్తేస్తాడా, అయ్యో నన్ను నలగొట్టేస్తాడా కాదు. నీకు ఎంత కెపాసిటీ ఉందో ఒక బాధని, ఒక వేదన్ని, ఒక శోధన్ని, ఒక దుఃఖాన్ని, ఒక ఇరుకుని, ఇబ్బందిని భరించేదానికి నీకెంతుందో యేసు ప్రభుకి కరెక్ట్గా అంచనా వేస్తాడండి. అంతకు మించి ఆయన నిన్ను విరోడు.